ఐపీఎల్లో ఓ దశ ముగియబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్తో లీగ్ దశకు ఎండ్ కార్డ్ పడబోతోంది. అయితే లక్నో ఆతిథ్యం ఇచ్చే ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతోంది. ఈ మ్యాచ్తో ప్లే ఆఫ్స్లో రాయల్ ఛాలెంజర్స్ నిలిచే స్థానంపై క్లారిటీ వస్తుంది. దీంతో టాప్ 2లో నిలవడమే టార్గెట్గా ఆర్సీబీ బరిలో దిగబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే ఎగ్జిట్ ఇచ్చేసింది. కానీ పాయింట్ల పట్టికలో కాస్త మెరుగైన స్థానం సాధించడమే టార్గెట్గా పంత్ సేన ఆడబోతోంది. జట్టుగా చూస్తే ఆర్సీబీ బెటర్ గానే ఉంది. కానీ టోర్నీలో బ్రేక్ వచ్చాక రితం కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఓటమిని మర్చిపోయి లక్నో సూపర్ జెయింట్స్ పై విక్టరీ కొట్టాల్సిందే. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నాడు. సీజన్ లో పరుగుల పోటెత్తిస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. కీలక మ్యాచ్ లోనూ విరాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ ను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గ్యాప్ తర్వాత బరిలో దిగినప్పటికీ గత మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ ఇరగదీశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం అందించాడు. ఈసారి కూడా అలాగే పర్ఫామ్ చేస్తే ఆర్సీబీకి తిరుగుండకపోవచ్చు. ఇక దేవదత్ పడిక్కల్ కు గాయం అవ్వడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మైనస్ గా మారింది. గత మ్యాచ్ లో ఆ ఎఫెక్ట్ కనిపించింది. రజత్ పటీదార్ కూడా సీజన్ ఆరంభంలో మాదిరిగా రాణించడం లేదు. గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలో దిగిన బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. డేవిడ్ కూడా గత మ్యాచ్ లో గాయపడ్డాడు. ఫామ్ లో ఉన్న డేవిడ్ ఫిట్నెస్ ట్రబుల్స్ ను ఫేస్ చేయడం ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ ను టెన్షన్ పెడుతోంది. రొమయా షెఫర్డ్, కృణాల్ పాండ్యాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. జితేష్ శర్మ కూడా బ్యాట్ కు గట్టిగానే పని చెప్పాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ లో హెజిల్వుడ్ లేని ఎఫెక్ట్ గత మ్యాచ్ లో కనిపించింది. కానీ స్టార్ బౌలర్ ఫిట్నెస్ సాధించినట్లు కథనాలు వస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో హెజిల్వుడ్ దిగితే ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది అనడంలో డౌట్ లేదు. భువనేశ్వర్ అనుభవం బెంగళూరుకి కలిసి రానుంది. యష్ దయాల్, లుంగెంగిడి, కృణాల్ పాండ్యా కూడా ఓ చేయి వేస్తే లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్స్ కు సవాల్ తప్పదు. ఆఖరి లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పంచ్ ఇవ్వాలనే కసితో లక్నో సూపర్ జెయింట్స్ కనిపిస్తోంది. మిచెల్ మార్స్, నికోలస్ పురన్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. శార్దుల్ ఠాకూర్, అవేష్ ఖాన్, దిగ్వేష్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను ఎక్స్పెక్ట్ చేస్తోంది. మొత్తంగా ఆర్సీబీకి కీలకమైన ఈ మ్యాచ్ పై అందరి ఫోకస్ ఉంది. సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్లు ఆడి 17 పాయింట్లు సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ 13 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లే గెలిచింది. 12 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.